Assalamu alaikum viewers, welcome to my channel MF Vlogger part 3 of 60. As a hostler in Palamur University. ఈరోజు సెకండ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ క్లాస్ సెమినార్ హాల్లో ప్రొజెక్టర్లో చూపిస్తానని అన్నారు సార్. ఈరోజు మా ఫస్ట్ ల్యాబ్ అందరు హడావుడిగా లంచ్ చేసి ల్యాబ్స్కి వెళ్తున్నాం. అందరు గ్యాంగ్లా కలిసి వెళ్తున్నారు. ఈరోజు మాకు ఫార్మస్యూటికల్ అనలైసిస్ ల్యాబ్ ఉంది. లేట్ అవుతుందని అందరు గుర్రంలాగా ఊరుకుంటూ వెళ్తున్నారు. మ్యామ్ ఎగ్జాక్ట్ 2 o'clockకి అక్కడ రీచ్ కావాలని చెప్పింది. అందులోపే మా ఫ్రెండ్ రమ్య చూడమంటే స్మైల్ చేస్తుంది. ఫైనల్లీ ల్యాబ్కి వచ్చేసాను మ్యామ్. అందరూ ఏదో మ్యూజియంలో వచ్చినట్టు చూస్తున్నారు. జస్ట్ ఈరోజు ఇంట్రొడక్షన్ క్లాస్ తీసుకుంటా అన్నది మ్యామ్. ల్యాబ్లో వెళ్ళిన తర్వాత మ్యామ్ పిలిచింది, ఎవరైనా రండి ల్యాబ్ మెటీరియల్స్ తీసుకురానికి పిలిచింది. నేనే ముందరగా ఉన్నా అని నేను వెళ్ళేసిన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భయం అవుతుంది. మ్యామ్ కాల్ మాట్లాడడానికి వెళ్తే అందరూ మొబైల్స్ ఓపెన్ చేసి వీడియోస్ తీస్తున్నారు. ఈమె నా ఫ్రెండ్ పావని. ఈమె పర్సనాలిటీకి యాప్రెంట్ కరెక్ట్ సెట్ అయింది. వేరే అనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు ఏదో 3 idiots లాగా వెళ్తున్నారు. ల్యాబ్ అయిపోయిన తర్వాత అందరు ఫొటోస్ వీడియోస్ షూటింగ్స్ తీసుకుంటా ఉన్నారు. ఏమైనా చెప్పండి, మా కాలేజ్ సినారియో వేరే ఉంది. ఎక్కడ నిల్చున్నా మంచి పిక్చర్స్ వస్తాయి. వీళ్ళేదో కోతుల్లాగా కొట్లాడుతున్నారు. వాళ్ళకు తెలియకుండా మెల్లగా వీడియో తీస్తాను నేను. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఎంత వదులుతారో నాకు తెలిసి వీళ్ళిద్దరు ఇప్పుడే జూ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు ఎప్పుడో కింద పడేటట్టు వామ్మో, మళ్ళీ ఇక్కడ కూడా షూటింగ్ స్టార్ట్ అయిందిరా భయ్. మళ్ళీ కోతులు వస్తాయని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మళ్ళీ గొడవ స్టార్ట్ చేసిండ్రు వీళ్ళు. కదా వెళ్దాం, వీళ్ళకి ఏం చెప్పారు. ఇక్కడ మా లల్లి పావనికి ప్రపోజ్ చేద్దామని వెళ్తుంది. ఆమె వెనకాల ఎవరి దగ్గర మాట్లాడుకుంటూ వస్తుంది. అంతలోపే మా కేర్ టేకర్ మ్యామ్ గట్టిగా పిలుస్తుంది. ఈమె మా లల్లి బెదురుకుంటుంది. ఏమో నాకు చూస్తుంది, ఫ్లవర్ తెంపనికి ఇస్తుందో ఇయ్యదో అని భయపడుతుంది. స్టైల్గా అవుతుంది కానీ లోపల ఆమె కూడా చాలా భయం అవుతుంది. ఫస్ట్ ఇయర్స్ కదా, ఎవరు ఏమంటారో అని భయం. మా లల్లి ఆ మ్యామ్ వెళ్ళిన తర్వాత తెంపుతామని యాక్టింగ్ చేస్తుంది, ఫోటో తీసుకున్నట్టు. సెల్యూట్ లల్లిని యాక్టింగ్స్కి. మ్యామ్ అక్కడికి వెళ్తేనే తొందరగా తెంపేసింది. ఏంది ఇది, ఎందుకు నవ్వుతుంది పావని? తెలిసిందా ప్రపోజ్ చేస్తుందని? చూద్దాం మరి ఏమవుతుందో. బ్రేక్ఫాస్ట్ కోసం టిఫిన్ తీసుకెళ్దామని వచ్చాను, దోశ. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని టిఫిన్స్ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. దోశ, ఇడ్లీ, వడ, నాకు తెలిసి పూరి కూడా చేస్తున్నారు వీళ్ళు. ఓ ఎంత మంచిగా ప్యాకింగ్ చేస్తున్నారు అన్న. నైస్, ఐ విల్ గివ్ 10 out of 10. ఇప్పుడు మార్నింగ్ కాలేజ్కి వస్తే అక్క వాళ్ళు ఎంత బాగా రంగులు వేశారు. అక్క వాళ్ళ దగ్గర అయితే చాలా టాలెంట్ ఉంది. బ్రో ఈ రోజు కోసం అంతే.